విశాఖపట్నం టు అమృత్సర్ వెళ్లే హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది కారు. పలు కోచ్లు దెబ్బతిన్నాయి. అయితే మూసి ఉన్న క్రాసింగ్ గేట్ను ఢీకొట్టి మరీ దూసుకొచ్చింది కారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. విశాఖపట్నం టు అమృత్సర్ వెళ్లే హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లో అనుప్పూర్లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే వేగంగా దూసుకొచ్చిన ఒక కారు విశాఖపట్నం అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో పలు కోచ్లు దెబ్బతిన్నాయి. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ ను ఢీకొట్టి మరీ ముందు కారు దూసుకొచ్చినట్లు అక్కడైతే అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో విశాఖపట్నం నుంచి అమృత్సర్ వెళ్ళే హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలు నేను బయలుదేరి వెళ్ళింది. అయితే బయలుదేరి వెళ్ళింది కరెక్ట్ గా మధ్యప్రదేశ్ అనుపూర్ లో రైలు గేట్ వేశారు, రైలు వస్తుందని. అయితే ఈ క్రమంలో ఒక కారు చాలా స్పీడ్ గా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు. కానీ పూర్తి స్థాయిలో అధికారులు ఎంత నివారణ చర్యలు చేపడుతున్నా కూడా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఈ రైల్వే గేట్ వేసి ఉన్నా కూడా కారు ఏ విధంగా వచ్చింది, అయితే కారుకు సంబంధించి ఎవరైనా ఆ కారులో ఎవరైనా తాగి ఉన్నారా, ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందనే విషయంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్ జీనా ప్రాంతంలో పింప్రి చించినవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో గూడ్స్ రైల్లో ఇంజిన్ లో మంటలు కూడా చెలరాయి. దీని వెంటనే గుర్తించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారి అగర్వాల్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న PCMC గూడ్స్ రైలు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అయితే ఆ మంటలు ఏ విధంగా చెలరేగాయి అనే విషయంపై కూడా అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అధిక సంఖ్యలో సామాన్య మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా రైల్వే వ్యవస్థను ఆశ్రయించడం జరుగుతుంది. సదూర ప్రయాణాలకి ఆ రైల్వే ప్రయాణం అయితే సౌకర్యంగా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ట్రైన్లని ఆశ్రయిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మొన్న చూసుకుంటే ఒడిశా బాలాషోర్ ఘటన మరొక ముందే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరంగా చెప్పవచ్చు. మరోవైపు రైల్వే వ్యవస్థలో కవచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ఈ కవచ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఈ రైల్వే గేట్లు కూడా తీసేస్తాము, రైల్వే గేట్లు తీసేసి రైల్వే వంతెలను ఏర్పాటు చేస్తాము, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థని పటిష్టం చేస్తామంటూ కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పలుమార్లు చెప్పిన సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఆ మాటలకే మిగిలాయి, చేతల వరకు పరిమితం కాలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో రైల్వే విషయంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, అధిక సంఖ్యలో మన పూర్తి స్థాయిలో దేశ వ్యవస్థలో ప్రయాణానికి సంబంధించి అధిక సంఖ్యలో ప్రయాణికులందరూ కూడా రైళ్లనే నమ్ముకునే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, అందులోనే భాగంగానే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుందని చెప్పి ప్రయాణికులందరూ కూడా రైల్వేని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రయాణికులు అభిరుచికి తగ్గట్టుగా రైల్వే వ్యవస్థ ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రయాణికులందరూ ఇంత వేలాది మంది సుమారు లక్షల్లో రోజు కూడా ప్రయాణికులందరూ ట్రైన్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరంగా చెప్పవచ్చు. కొన్ని స్టైల్లో నిన్నమొన్నటి వరకు చూసుకుంటే కూడా ఈ ఎండాకాలంలో ట్రైన్లో ఏసీ సరిగా లేదని మొన్న ఒక ట్రైన్ విశాఖ మీదకి వెళ్ళే ట్రైన్ కూడా ప్రయాణికులందరూ కూడా ఆపివేయడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలన్నీ కూడా అధికారులు పూర్తిగా తీసుకొని రైల్వే వ్యవస్థను పటిష్టం చేయగలిగితే మరికొంతమంది ప్రయాణికులు ట్రైన్లను ప్రయాణిస్తారు అని చెప్పి కూడా కొంతమంది విజ్ఞులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.